హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మూస్ కిచెన్ బ్లాగ్. ఈరోజు మన వీడియో ఏంటంటే సండే బ్లాగ్ అండి. ఇది సండే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఈ బ్లాగ్ ఉంటుందండి. చూసండి. మార్నింగ్ అయితే మా హస్బెండ్ అయితే టిఫిన్ తీసుకొచ్చారండి. గారు ఇంకా మినపట్టు తీసుకొచ్చారండి. ఇంక ఈరోజు అయితే ఇంట్లో టిఫిన్ ఏం వేయలేదండి. అవి తినేసిన తర్వాత ఇంకా టీ పెట్టానండి. టీ పెట్టి ఇంకా టీ తాగిన తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేశానండి. నేనైతే ఈరోజు అయితే లేయర్ చికెన్ ఉంటుంది కదండి, కారం కోడి కూర, లేయర్ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దామండి. మీలో లేయర్ చికెన్ అంటే ఇష్టమైన వాళ్ళు కామెంట్ చేయండి, లైక్ చేయండి. ప్రాసెస్ ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూసేద్దామండి. అయితే టిఫిన్ పాలు ఇంకా చికెన్ అవి తీసుకొచ్చారండి. ముందుగా అయితే మనం చికెన్ని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత కుక్కర్ గిన్నెలోకి వేసుకుని చికెన్ని కొంచెం ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుని మనం కుక్కర్ విజిల్స్ వేయించుకోవాలండి. కొంచెం ఈ లేయర్ చికెన్ అనేది కారం పొడి అనేది కొంచెం గట్టిగా ఉంటుందండి. అందుకని మనం 6 విజిల్స్ వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకుని శుభ్రంగా కట్ చేసుకుని పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత కడాయి పెట్టుకుని మనం 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసినైతే ఆయిల్ వేసిన అది కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం దాల్చిన చెక్క చిన్నది 4 లవంగాలు వేసుకుని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ముందుగా పచ్చిమిరపకాయలు అవి కూడా వేసుకుని వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకుని కరివేపాకు కూడా వేసుకుని కలుపుకోవాలండి. కలుపుకున్న ముందు కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గుతాయండి. అందుకని కొంచెం ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి ఉంటుందండి. టైం ఎక్కువ తీసుకోదండి, కొంచెం తొందరగా మగ్గిపోతాయండి ఉల్లిపాయలు అయితే. తర్వాత ఇంకో స్టవ్ పైన అయితే నేనైతే రైస్ కడిగి పెట్టేసానండి. రైస్ కడిగి పెట్టి ఒక స్టవ్ మీద అయితే నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇదైతే 6 విజిల్స్ అయిపోయిందండి. చల్లారే వరకు నేను ఏరంతా వెళ్ళిపోయే వరకు నేను పక్కన పెట్టేస్తానండి. స్టవ్ ఆఫ్ పెట్టేసి అప్పుడు మనం కొంచెం వాటర్ ఉంటాయండి, చికెన్లో మనం వేసుకుంటాం కదండి కొన్ని వాటర్ అవి ఉంటాయండి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు మగ్గినాయో లేదా మధ్యలో చూసుకుంటూ కలుపుకోవాలి. వేగిపోయిన తర్వాత కొంచెం అటు ఇటు కలుపుకున్న తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయ్యి సాఫ్ట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఒక టీ స్పూన్ వేసుకోవాలి గ్రేవీ మసాలా కింద ఉండడానికి. వేసుకున్న తర్వాత మనం ఇలాగైతే నాకు రైస్ ఉడికినవో లేదో మధ్యలో నేను చూసుకుంటానండి. పొంగొచ్చిందాను. ఇంకా ఇందులో అయితే నేనైతే కొంచెం పసుపు వేసుకున్నానండి. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న కారం పొడి అంశాన్ని మనం దీంట్లో వేసుకోవాలండి. వాటర్తో వేసుకోకూడదు, వాటర్ తీసి సపరేట్గా వేసుకోవాలండి. వాటర్ వేసిన తర్వాత మనం తగినంత కారాన్ని వేసుకోవాలండి. ఈ కూరలో అయితే కొంచెం కారం ఎక్కువగానే పడుతుందండి, అందుకని కారం ఎక్కువ వేసాను. తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత మొత్తం ఇదంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించిన వాటర్ ఉంటాయి కదండి కుక్కర్లో,
కారం వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ అయితే కొంచెం కారం ముక్కలకు పట్టేటట్టు ఉంచుకోవాలండి. తర్వాత వాటర్ వేయాలి. వాటర్ వేసిన తర్వాత కూర ఉడికిందో లేదా అని చూసుకున్న తర్వాత మసాలా ఉంటుంది కదండి, హోమ్ మేడ్ మసాలా వేసానండి నేనైతే. ఆ మసాలా వేసుకుని దించుకునే ముందు, కూర దించుకునే ముందు మనం కొత్తిమీర పుదీనా ఉన్నాయండి, నేనైతే అవి వేసి కూర అంతా ఎగిరిపోయిన తర్వాత మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసానండి. అంతేనండి వీడియో. సండే స్పెషల్ అయితే లేయర్ చికెన్ కర్రీ చేశానండి, కారం కోడి కూర. మీరు ఏం కూర చేశారో కామెంట్ చేయండి. అందరికీ హ్యాపీ సండే. వీడియో కనుక ఫస్ట్ టైం మా వీడియోలు చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.